ప్రైజ్ ద లార్డ్. దేవి స్తోత్రం. దేవుని యొక్క మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పాలకొల్లులో జరిగినటువంటి అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు పెడుతున్నటువంటి ఆ సభను అడ్డుకున్న సేవకులను బట్టి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజున అక్కడ సువార్త జరుగుతుంటే అడ్డుకున్నటువంటి సేవకుని బట్టి నేను మాట్లాడుతున్నాను. మనందరము దేవుని రాజ్యము కట్టవలసిన భారము దేవుడు మన మీద పెట్టాడు. ఈ రోజున పాలకొల్లులో అమ్మ తేజ గారు వచ్చి ఆడ సభ పెట్టారంటే అమ్మ తేజ గారు వచ్చి సభ పెట్టడం కాదు, అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. కాబట్టి మతోన్మాదులు అడ్డగిస్తే దాన్ని ఖండించవలసిన సేవకులే సేవకుని విరోధంగా క్రియేట్ చేస్తే అది సరైనది కాదు. కాబట్టి పాలకులున్న సేవకులు మీ ద్వారా జరిగిన కార్యాన్ని ప్రభు ఈ సేవకుల ద్వారా జరిగించాలని ఆ స్థలానికి తీసుకొని వచ్చారు. ఒకటి. రెండవది, పడిపోయిన ఆత్మలున్నాయి, రోగాల చేత పీడించబడుతున్న వారు ఉన్నారు. రక్షణ లేని వారికి రక్షణ కొరకు ప్రభు ఆ స్థలానికి నడిపించారు. ఈ రోజున ఆ సభను ఆపారు, ప్రార్థన చేయకుండా చేశారు. అక్కడ ఆత్మలు నశించిపోతే లెక్క చెప్పవలసిన బాధ్యత ప్రతి సేవకునిది. ఒక సేవకుని ద్వారా ఒక్కొక్క సేవకునికి దేవుడు ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతును మనము కాపాడుకోవాలి. ఆ సేవకుడు వచ్చి ఆత్మను భుజాన్ని వేసుకొని వాళ్ళ సంఘాన్ని తీసుకపోడు. ప్రతి సేవకుడు ప్రతి స్థలానికి తిరగాలి. భూమి అంతా మన యేసుదే. ప్రభు వాక్యము సెలవిస్తుంది. ప్రభు అన్న మాట మార్కు సువార్త ఉంటుంది. ప్రతి సేవకుడు వినాలి, బాగా చదవండి, వాక్యం అర్థమవుతుంది. సర్వలోకముకి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని అన్నారు. మరి సర్వలోకం మొత్తము సేవకులు తిరగాలి. అడ్డగించే అర్హత ఏ సేవకునికి లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని సేవ చేస్తున్న మనందరము ఏ సేవకుని అడ్డగించకూడదు. ఇది ప్రభు కార్యాలు, అది జరగవలసింది, అవి జరగాలి. ఈ రోజున అమ్మ తేజ గారిని అడ్డగించామని ఒకవేళ సంబరపడుతున్నారేమో. అమ్మ తేజ కాకపోతే ఇంకొక తేజనైన దేవుడు అక్కడ తీసుకొస్తాడు. నేను ఒక సేవకుని చెప్తున్నాను, 2 నెలల్లో ప్రభువు అదే స్థలములో మరలా ఊహించని రీతిలో ప్రభు అటువంటి సభను ఏ సేవకుని ఆపారో అదే సేవకుని ద్వారా మరలా ప్రభు ఆ పాలకుల్లో ఉజ్జీవాన్ని తీసుకొని రాబోతున్నారు. ఇది వాస్తవం. ఒక సేవకులు ఏమైనా ఆపొద్దు. నీ డినామినేషను ఫెలోషిప్లు అని నువ్వు పెట్టుకున్న 10 మంది సేవకుల్ని పోగేసుకొని డినామినేషన్ ఫెలోషిప్ నీది నువ్వు డప్పు కొట్టుకోవడం మానేసి ఏసే డప్పు కొట్టడం నేర్చుకో. ఏసే ప్రేమను పంచండి. పాలకులున్న సేవకులు నాతోటి సేవకులే. నేను మీకంటే చిన్న సేవకుని, మీకంటే పెద్ద అనుభవం కూడా నాకు లేదు. అయినా సరే నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే నా చేతులు ఉంది. నీకేం నేర్పుతున్నాడో దేవుడు నాకు అదే నేర్పుతున్నాడు. నాకేమి నేర్పుతున్నాడో ఈ ప్రపంచంలో ప్రతి సేవకునికి కూడా దేవుడు అదే నేర్పుతున్నాడు. కాబట్టి సేవకులు విరుద్ధంగా ఉండకూడదు. అన్యజనుల మధ్య అంట దేవుని నామము అవమానపరచబడుతుంది ఇటువంటి వారి తరపున. కాబట్టి చెప్తున్నాను, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సాహపరిచారేమో ఆపండి. స్వస్థపరిచే ఆ స్వస్థత దమ్ము అమ్మ తేజ గారికి లేదు. అమ్మ తేజ గారు నీలాగా నాలాగా సాధారణమైన మనిషే. కాకపోతే దేవుని ఆత్మ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారిని తాకి స్వస్థపరుస్తున్నాడు. ప్రభును నువ్వు కూడా అడుగు. అటువంటి ఆ స్వస్థత వరాలను ప్రవచనాలను ప్రభుని అడుగు. నీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి నేను
మీలాంటి సేవకుని మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. సేవకును ప్రేమించుకుందాం. ఈ లోకానికి సువార్త చెప్పాల్సిన బాధ్యత మనకుంది. నశించిపోతున్న ఆత్మలను నరకంలో నుంచి తప్పించాలి. కాబట్టి ఈ మాటలు మీరు తప్పుగా తీసుకోవద్దు. ఒక ప్రేమగా చెప్తున్నాను. ఒక సహోదర భావముతో క్రీస్తునందు ఒక సేవకునికి చెప్తున్నాను. ఏ సేవకుని ఆపకూడదు. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు. ఖచ్చితంగా ఆ సువార్త మనము ప్రకటించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని. కాకపోతే ప్రభుని అడగండి, అయ్యా నుంచి తప్పు, దాన్ని బట్టి మా ఊరిలో ఎటువంటి నష్టము జరగకూడదయ్యా అని ప్రభుని అడగండి. పాలకులకు ప్రభు మరలా అమ్మ తేజ గారిని తీసుకొని రాబోతున్నారు. జరిగిన అవమానమునకు రెట్టింపు ఘనత మీ ఊరి ప్రజలకు, మరి అమ్మ తేజ మినిస్ట్రీకి ఎంతోమంది ప్రజలు వచ్చి ప్రార్థన చేయించకుండా వెళ్ళిపోయారు. తరిమారు సేవకులే తరిమారు. అటువంటి జరగకూడదు. కాబట్టి మనందరం కలుసుకుందాం. అందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాము. మనందరము పరలోకంలో కలుసుకోవాలి. డినామినేషన్ ఫెలోషిప్లను తీసేసుకోండి. అందరం ఐక్యత కలిగి ప్రభు సేవ చేద్దాం. ప్రభు రాజ్యాన్ని కడదాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. పాలకులు, ప్రజలారా, మంచి ఇటువంటి సమయం పోగొట్టుకోకండి. ఒకవేళ సేవకులు కావచ్చు, హైందవులు కావచ్చు, మొత్తం మొదలు ఎవరైనా సరే, మీ పట్టణానికి ఒక సేవకు వచ్చి ప్రార్థన చేసి వెళ్తాడంతే. ఏం ఆశించాడు, ఏమి ఇవ్వద్దు. మీరు ప్రభు దర్శనాన్ని బట్టి వచ్చి ప్రార్థన చేసి వెళ్తాడు. మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ ఊళ్ళు దీవించబడతాయి, మీ నాయకులు దీవించబడతాయి, మీ పట్టణాలు దీవించబడతాయి, మీ వ్యాపారాలు దీవించబడతాయి, మీ ఉద్యోగాలు ప్రమోషన్లు వస్తాయి, మీ ఊరు ఆశీర్వకరంగా మార్చబడుతుంది. కాబట్టి ఎటువంటి అడ్డులు లేకుండా, ఆటంకాలు లేకుండా ప్రభు రాజ్యాన్ని కడదాం. ప్రభు అందరిని దీవించి ఆస్వాదించును గాక. ప్రత్యేకంగా పాలకులను, సేవకులను దేవుడు దర్శించును గాక. వారిలో ఉన్న సేవకులను అడ్డుపరుస్తున్న దురాత్మ శక్తుల నుంచి వెళ్ళిపోవాలి. ప్రభు సహాయం చేయాలి. అమ్మ తేజ గారి యొక్క మినిస్ట్రీ కూడా దేవుడు బలపరచాలి. మనందరం కలిసి ప్రతి సేవకుని కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన మంచి ఈ యొక్క ధన్యతను పోగొట్టకుండా కాపాడుకుందాం. లేకపోతే నీ తలాంతులు తీసేసి ప్రభువు ఎవరైతే 1, 2, 2, 4, 10, 20 చేశారో ఆ తలాంతులు వాళ్ళకి ఇచ్చేస్తాడు. అలా జరగకూడదు. ఏ దర్శనంతో ప్రభు నిన్ను పిలిచాడో, ఏ దర్శనంతో నన్ను పిలిచాడో ఆ దర్శనాన్ని నిలబెట్టుకొని ఆ దర్శనైతే ముందుకెళ్దాం. ప్రభు దీవించును గాక. ఆమెన్. పాలకులు సభలో నేను వస్తాను. మరలా పాలకులు సభలు ఏర్పాటైనప్పుడు 2 నెలల తర్వాత ప్రభు జరిగిస్తారు. నేను వస్తాను. నా పేరు సత్య ప్రకాష్, సేవకునిగా చేస్తున్నాను. నా కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. మనందరూ కలుసుకొని ప్రేమ విందులో పాల్గొందాం. ఆమెన్. థ్యాంక్ యూ.